అభిజిత్ డీపీకేని బీజేపీ వాళ్ళు రా 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 అని పిలుస్తున్నారంట. నువ్వు వస్తే నీ బతుకు బాగుంటుంది, లేకపోతే నీ బతుకు చిత్తడైపోద్ది అని బ్రతిమలాడుతున్నారంట, ధమ్కీ ఇస్తున్నారంట. ఇది ఈ వ్యక్తి చెబుతున్నటువంటి విషయం. తాజాగా మీడియా ముందు మాట్లాడుతున్నాడు ఇలాగా. అంటే ఎన్ని అబద్ధాలంటే నిజం మాట్లాడితే తల పేలిపోతుందేమో అనే శాపం ఉందేమో వాళ్ళకి. లేకపోతే ఇన్ని అబద్ధాల, 1, 2 కాదు, అన్ని అబద్ధాల కోరు విధానాలే. దేశానికి అప్రతిష్ట తీసుకురావాలి, దేశంలో అలజడులు చెలరేగాలి అని చెప్పేసి వేదికనెక్కి జనాల్ని పిచ్చోళ్ళని చేసి నమ్మించి ఈరోజు వాళ్ళందరి మీద కేసులు వేయించేసి ఈయన మాత్రం 5 స్టార్ హోటల్స్లో విందులు వినోదాలు. ఈ వ్యక్తి ఏమంటున్నాడు చూడండి. सर आज आपको बीजेपी की तरफ से कोई ऑफर हुई है ज्वाइन करने के लिए? अब तक धमकियां बहुत मिली कि बीजेपी में आ जाओ, अच्छा रहेगा तुम्हारे लिए, तुम्हारे परिवार के लिए। तो मुझे तो मतलब बहुत शर्म आती है कि इतने बड़े प्रधानमंत्री, इतने बड़े अमित शाह, उनके पोते की उम्र का मैं हूँ, उनके पोते की उम्र के बच्चों को इस तरह की धमकियां देते हैं। मतलब क्या क्या फायदा तुम्हारे इतने बड़े प्रधानमंत्री या गृह मंत्री होने का अगर तुम्हें बच्चों को इस तरह की धमकियां देनी पड़ती है। अभी जस्ट मैं बाहर से पापा के साथ సో అది సంగతి అనమాట. మధ్యలో వేరే బొద్దింకి వచ్చిందిలేండి. అంటే ఇవన్నీ అబద్ధాలే కదా. ఇప్పుడు ఈయన ఐడియాలజీకి బీజేపీ ఐడియాలజీకి ఏమైనా మ్యాచ్ అవుద్దా? ఈయన బీజేపీలోకి వెళ్తే బీజేపీకి ఎట్లా ప్లస్ అవుతుంది? బీజేపీలో ఈయన ఇమిడే రకమా? అది జాతీయవాద భావజాలం. వీళ్ళది లెఫ్టో ఇంకేదో సోరోసో, మొత్తానికి వీళ్ళ సోర్స్ వేరే. బీజేపీ ఎందుకు పిలుస్తుంది? అసలు వీళ్ళు వస్తే వాళ్ళు ఒరిగేది ఏంటి? బీజేపీ హార్డ్ కోర్ ఎవరైతే అభిమానులు ఉంటారో వాళ్ళందరూ కూడా దుమ్మెత్తిపోస్తారు బీజేపీ మీద ఇలాంటి వాళ్ళని తీసుకుంటే. కానీ వీళ్ళు తమ వైపు ఒక విక్టిమ్ కార్డో లేకపోతే తమ వైపు ఒక సానుభూతి పవనాలు వేయడానికి ఇట్లా ప్లాన్స్ చేసుకుంటూ ఉంటారు. కొద్ది రోజులు అయితే లోపలికి కూడా వెళ్తాడు, జైలుకి కూడా వెళ్తాడు. చెప్పలేము ఎలాంటి అనుమానాస్పద లావాదేవీలకు పాల్పడ్డాడో మనకు తెలియదు కదా. అప్పుడు కూడా ఈ విక్టిమ్ కార్డులన్నీ ఉపయోగపడతాయని ముందుగానే ప్లే చేసి వదిలేస్తున్నాడు అనమాట. చూద్దాం ఎంతవరకు వీళ్ళ ఆట నడుస్తుందో.